అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న స్టోరీ విందామా? ఒక రాజు ముగ్గురు మంత్రులను పిలిచి సైనికులతో 3 బ్యాగ్స్ ఇప్పించి, గన్నీ బ్యాగ్స్, ముగ్గురు వెళ్ళి మంచి ఫలాలను, మధురమైన ఫలాలను గన్నీ బ్యాగ్స్ నిండా నింపుకొని రండి అని చెప్పి ఆజ్ఞాపించి పంపిస్తాడు. ఈ ముగ్గురు మంత్రులు 3 ప్రదేశాలకు వెళ్ళి ఇంకా పండ్లు కోసే ప్రయత్నంలో ఉంటూ, ఆ ముగ్గురు మంత్రులలో ఒక మంత్రి అవి తెంపుతూ ఇలా అనుకుంటాడు, రాజుకు అంత తీరిక ఎక్కడ ఉంది, అంత దూరం నా దగ్గరకు వచ్చి నా బస్తాలో ఏం తెచ్చానా, ఏ ఫ్రూట్స్ తెచ్చాను, ఎలాంటివి తెచ్చానని చూసే అంత టైము ఉండదు, నా దగ్గరకు కూడా రాడు కదా, నేను ఎందుకు అలసిపోయి మొత్తం ఆ ఫ్రూట్స్ అన్నీ తెంపడము అని ఆ బ్యాగ్ నిండా ఆకులు, ఎండిపోయిన ఆకులు, చెత్త చెదారం అంతా నింపి చూడ్డానికి నిండుగా కనిపించేలాగా ఆ బ్యాగ్ని మొత్తం నింపేసి తీసుకొస్తాడు. రెండో మంత్రి ఆయన కూడా కొన్ని తెంపగానే ఆయనకు కూడా ఇలానే ఆలోచన వస్తుంది, రాజుకు అంత తీరిక ఎక్కడ, నా దగ్గరకు వచ్చి చూస్తాడా, దూరం నుంచి బ్యాగ్ నిండు కనిపిస్తే సరిపోతుంది కదా అని ఆ బ్యాగ్ నిండా కూడా ఈయన కూడా మొత్తము కుళ్ళిపోయినవి, బాగా పండిపోయిన లేదా కుళ్ళిపోయిన, మురిగిపోయిన అలాంటి ఫ్రూట్స్, ఖరాబ్ అయిన ఫ్రూట్స్ అన్నీ బ్యాగ్ నిండా నింపుకొని వస్తాడు. మూడో మంత్రి అన్నీ చాలా మంచి ఫ్రూట్స్, రాజు చెప్పాడు కదా మంచి ఫ్రూట్స్ అంటే రాజు తింటాడేమో, మళ్ళీ ఫ్రూట్స్ తెమ్మన్నాడు కాబట్టి అనేసి చాలా మంచి బాగా పండిన చెట్టు కొమ్మలు ఎక్కి, ఆ కొమ్మ ఈ కొమ్మ ఎక్కి చాలా కష్టపడి మంచి ఫ్రూట్స్ని బ్యాగ్ నిండా నింపుకొని తీసుకొస్తాడు. రాజు చెప్పిన టైం వచ్చింది, వాళ్ళు ముగ్గురు రాజు ముందల నిండుగా ఉన్న బ్యాగ్స్తో నిల్చున్నారు. రాజు వచ్చి చూసి తెచ్చారా అనగానే వాళ్ళు ముగ్గురు తెచ్చాం జహాపన అనేసి, తెచ్చాము రాజా చూడండి అనేసి ఆ బ్యాగ్స్ ముందలు పెడతారు, నిండుగా కనిపిస్తాయి. ఇంకా రాజు ఏం చెప్తాడంటే, ముగ్గురిని 3 సపరేట్ రూమ్స్లో వేసేసేయండి, వారం రోజుల పాటు వారికి ఏ ఫుడ్ ఇవ్వద్దు, వారు తీసుకురమ్మన్నాను కదా ఫ్రూట్స్, ఆ ఫ్రూట్సే వాళ్ళు ఈ వారం రోజులు తినాలి, అది కాకుండా ఇంకే ఫుడ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి వీల్లేదని స్ట్రిక్ట్గా సైనికులకు వార్నింగ్ ఇస్తారు. ఇంకా ఆ మొదటి 2 మంత్రులకు స్టార్ట్ అయింది ఇంకా టెన్షన్, ఇప్పుడు చెప్పాలా వద్దా, మా కొరకే అని చెప్తే ముందే మంచి ఫ్రూట్స్ తెచ్చుకునే వాళ్ళం కదా, ఇప్పుడు చెప్పాలా వద్దా, రాజుకు చెప్తే మళ్ళీ శిక్షిస్తాడేమో, ఉరివేస్తాడు, కఠిన శిక్ష వేస్తారు అనేసి ఏం చేసేది లేక అలానే ఇంకా అదే బ్యాగ్స్తో లోపలికి వెళ్ళిపోయి ఈ వారం రోజులు వాళ్ళు తెచ్చిన, ఇంకా ఏం చేయలేరు కదా, రాజుకు నిజం చెప్పారంటే వాళ్ళు కంపల్సరీ కఠిన శిక్షకు గురవుతారు కాబట్టి వాళ్ళు తెచ్చిన ఆకులు, అలమలు, ఇంకా ఆ కుళ్ళిపోయిన ఫ్రూట్స్ అవే వాళ్ళు తిన్నారు. మూడో మంత్రి మాత్రం తెచ్చిన చక్కని మంచి రమ్యమైన ఫ్రూట్స్ తిని హెల్దీగా ఉంటాడు. ఆ వారం తర్వాత ముగ్గురిని బయటికి తీస్తే మొదటి మంత్రులు ఎలా ఉన్నారు, బక్క చిక్కిపోయి రోగాలతో, రొస్టులతో, ఆ కుళ్ళిపోయినవి తిని, ఆకులు తిని రోగాలతో బయటికి వచ్చారు. మూడో మంత్రి మాత్రం చక్కగా ఆరోగ్యవంతుడుగా, మిలమిల ముఖం మెరిసిపోతూ హెల్దీగా బయటకు వచ్చాడు. అయితే ఈ స్టోరీని బట్టి మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటంటే, మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. ఇలా బైబిల్లో గలతీ 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే ఉంది, మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. నిజమే, మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాము. ఇప్పుడు మామిడి విత్తనం విత్తితే ఏం పండ్లు వస్తాయి, మామిడి చెట్టు, మామిడి పండ్లే వస్తాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు మనం మంచి పనులు చేస్తే ఆ మంచి పనులే రేపటికి మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి మనం ఏమి విత్తుతున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏమి ఆలోచిస్తున్నాం, మన క్రియలు ఎలా ఉన్నాయి, అవి ప్రజెంట్లో మంచిగా ఉంటే ఫ్యూచర్ అది డిసైడ్ చేస్తుంది. కాబట్టి మన పనులన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కాబట్టి మనం విత్తే విత్తనము శ్రేష్టమైన విత్తనం అయి ఉండాలి, మనం మాట్లాడే మాటలు శ్రేష్టమైన మాటలు అయి ఉండాలి. గలతీలకు కూడా అదే చెప్తున్నాడు 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు.
కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నాయో ఈ దినం మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు ప్రజెంట్ డే మనము మంచి విత్తనాలు విత్తితే మన ఫ్యూచర్ అది డిసైడ్ చేస్తుంది. కాబట్టి మన ఫ్యూచర్ ప్రశాంతంగా, సమాధానకరంగా, సంతోషకరంగా ఉంటుంది. మనం చేసే క్రియలన్నీ కూడా మంచిగా ఉంటే మన ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి మంచి విత్తనాలు విత్తి ఫలభరితమైన జీవితాలు మనందరం కూడా జీవించాలని ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. చిన్న ప్రార్థనతో ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందామా? మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వలోకాధికారి, నీకే వందనాలయ, స్తుతులయ, స్తోత్రం రాజా. ప్రభువా, గత దినమంతా కాచి కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఉంచారయ్యా. ప్రభువా, ఈ యొక్క దినం మొదటి గడియల నుంచి చివరి గడియల వరకు ప్రభువా నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించండి. ఏసా, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని సెలవిస్తున్నావే. నిజమే దేవా, ఇవాళ మా క్రియలు మంచిగా ఉంటే రేపు అవి మా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. కనుక ఈ దినమంతా కూడా ప్రభువా మేము ప్రభువా మా మాట, మా చూపులు, మా ప్రవర్తన అన్నీ కూడా ప్రభువా నీకు మాదిరికరంగా ప్రభువా నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఉండాలయ్యా. నీకు ఇంపైన సువాసనగా మా జీవితాలు ఉండాలయ్యా. సాతాను సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఉండకూడదయ్యా. మనుషులను సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఉండకూడదయ్యా. మా క్రియలు ప్రభువా యేసయ్యా, మా ప్రవర్తన అంతా కూడా ప్రభువా యేసయ్యా నీకు మాదిరికరంగా ఉండే కృపను మాకు అనుగ్రహించి తద్వారా శ్రేష్టమైన ఫలాలను మేము పొందుకునే కృపను, భాగ్యం అనుగ్రహించమని మా జీవితాల్లో ప్రభువా మంచి ఫలాలను మేము ఫలించే బిడ్డలుగా ఉంటకు సహాయం చేయమని ప్రభువా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయాలను ఎవరు వేసుకుంటూ ప్రభువా నూరంతల ఆశీర్వాదాలను మేము పొందుకుంటకు కృప చూపట్టి దయచూపండి. ఈ దినమంతా కూడా నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని మాకు అనుగ్రహించి ప్రభువా ఒక జయప్రదమైన దినముగా మా జీవితాల్లో ఉంచమని. ఎవరైనా ఈ యొక్క దినము ఆటంకాల మధ్య వెళ్తుంటే ఆటంకం తొలగించండి. అనారోగ్యంతో ఎవరైనా ఉంటే ముట్టి స్వస్థపరచండి. ప్రయాణాల్లో ఉంటే వారి ప్రయాణంలో తోడుండండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును అనుగ్రహించండి అయ్యా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు ప్రభా రిజల్ట్స్లో గొప్ప చేయమని అనుగ్రహించమని ప్రభా ఈ దినమంతా కూడా ప్రభా మంచి ఫలాలను మేము ఫలించలాగున, మంచి విత్తనాలు మేము విత్తులాగున కృప చూపి, దయచూపి సహాయం చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.